హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ రవా దోశ అండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి టెక్స్చర్ కానీ ఎంత బాగుందో. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి, సేమ్ కప్తో ఇంకొక కప్ రవ. అది ఏ రవ అయినా కావచ్చు, ఉప్పిట్ రవ లేకపోతే చిరోటి రవ. మళ్ళీ 2 స్పూన్స్ మైదా, ఇది బైండింగ్ కోసము. ఇంకా 2 స్పూన్స్ పెరుగండి, ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఇది కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, ఇది కొంచెం తురుముకున్న శుంఠి, కొంచెం పచ్చిమిర్చి అది సన్నగా తరిగినది, ఇది పెప్పర్ పౌడర్. మీకు ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు. తర్వాత కొంచెం సేమ్ కప్తో 4 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. మీరు మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా చాలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇదేంటంటే వాటర్ యాడ్ చేశాక కొంచెం అది రవ్వ నానుతుంది కాబట్టి మళ్ళీ థిక్గా అవుతుంది. అప్పుడు మీరు వాటర్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్. మనకి పోయడానికి కొంచెం లిక్విడ్ లాగా ఉండాలన్నమాట బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి మీరు. తర్వాత పెనం వేడెక్కాక ఒక ఆనియన్ ఇట్లా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ ఇట్లా కట్ చేసుకుని ఫోర్క్తో. ఇది ఐరన్ ప్యాన్ అయితే కొంచెం పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అది చాలా బాగా సీజన్ కాకపోతే స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా ఇట్లా ఆనియన్తో ఆయిల్ వేసుకుంటే స్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. సో ఇట్లా వేసుకున్నాక ఎక్కడెక్కడ చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఫిల్ చేసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే సెంటర్లో మాడిపోతుంది ఇట్లా ఐరన్ ప్యాన్లో. నాన్ స్టిక్ అయితే నో ప్రాబ్లం. కొంచెం పేషెన్స్ కావాలి రవ్వ దోశ చేసేటప్పుడు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అది కాలటానికి. మనం ముందే ఎత్తడానికి ట్రై చేస్తే అది విరిగిపోతుంది అన్నమాట. చూడండి నేను ఇక్కడ ఇంకొక దోశ చేస్తున్నాను. ఇక్కడ ఫిల్ చేస్తున్నా నేను, అక్కడ పెద్ద పెద్ద గ్యాప్స్. ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు కొంచెం చిన్నగా వేసుకోండి. తర్వాత ఒక 2-3 అయ్యాక బాగా వచ్చాక మీరు ఇట్లా పెద్ద పెద్ద వేసుకోవచ్చు అన్నమాట. నా ప్యాన్ ఇంకా చాలా అంటే బాగా సీజన్ అవ్వలేదు, అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చూడండి నేను సైడ్స్లో అంతా ఇట్లా అది బాగా రోస్ట్ అయ్యాక నేను సైడ్స్లో అంతా ఇట్లా ముందుకి తీసుకున్నాను అన్నమాట. నేను ఎత్తేటప్పుడు చూడొచ్చు మీరు. బాగా కాలాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి దోశ సైజ్ ఎట్లా ఉందో. సైడ్స్ అంతా స్క్రాప్ చేశాను అన్నమాట నేను, అట్లా కొంచెం ముందుకి లాక్కున్నా. చూడండి ఎంతో క్రిస్పీగా తర్వాత టేస్టీగా ఉండే రవా దోశ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి.